హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఏంటి మా అక్క ఇంత తెల్లవారా లేకపోతే చీకటి పడిపోయాక ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చూస్తున్నారేమో కదా. మార్నింగేనండి. మేమైతే రీసెంట్గా ఈ మధ్యనే మొన్న పడమటమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళొచ్చామండి. పడమటమ్మ తల్లి గుడికి మా చెల్లి రమ్మంటే, అక్క ఇలా నేను తల్లికి మొక్కుకున్నాను, నాకు తోడుగా ఉంటావు కదా, వస్తావా అని అడిగితేను వెళ్ళాము. నేను మా పెద్దబ్బాయి వెళ్ళాము. మా పెద్దబ్బాయి నేను వెళ్ళేసరికి మా చెల్లెలు కూడా రోడ్డును వెయిట్ చేశారు. అందరం కలిపి ఆటో మీద వెళ్ళిపోయాము. మా మరిది గారు తీసుకెళ్లారు ఆటో మీద. పడమటమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. గుడి దగ్గరికి వచ్చాక మా మరిది గారు అక్కడ ఆటో ఆపేసి, మీరైతే మీ పనిని త్వరగా ముగించుకొని త్వరగా వచ్చేయండి, అంతవరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తానని చెప్పేసి మా మరిది గారు అయితే ఫస్ట్ అయితే పైకి రాలేదు. కానీ ఏదేమైనా సరే ఎక్కడికైనా మేము వెళ్ళాము అంటే మా మరిది అయితే ఫస్ట్ ఆడవాళ్ళకి ఏ లోటు రానోకుండా ఏమైనా వస్తువులు కొనాలా పడతాయా అలాంటివన్నీ ముందే అన్ని తను తెలుసుకొని మరి కొనిపించేసి అన్ని హ్యాండ్ అవుట్ చేసేస్తారు మాకే. అలాగే అన్ని కూడా వాటరు అన్ని కూడా మాకు అప్పచెప్పేసి, మీరు తొందరగా పూజ అది ముగించుకొని తొందరగా వచ్చేయండి అన్నారు. మా చెల్లి అయితే ఇక్కడ పడమటమ్మ తల్లి గుడి మెట్లకి బొట్లు పెడతానని మొక్కుకుందట. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాము పడమటమ్మ తల్లి గుడి దగ్గరికి. గుడికి పసుపు గుడి అంటున్నాను, గుడి మెట్లకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం. అది మెట్లు నేను కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇది చెల్లి వాళ్ళతోనే ఫస్ట్ టైం నేను రావడం. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా అసలు ఎలా పడమటమ్మ తల్లి గుడి ఒకటి ఉంటుంది, పలానా ఏరియాలో ఉంటుంది అనేసి అయితే నాకు అలా తెలీదు. ఇదే ఫస్ట్ టైం నేను కూడా వచ్చాను. కానీ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నేను బయట ఆటో దిగిన వెంబడినే నాకైతే చాలా బాగా నచ్చింది. అదే బయట నుంచి చూస్తేనే నాకు చాలా బాగా నచ్చింది. ఆ వాతావరణం, ఆ ప్లేస్ అది అక్కడ అంతా కూడా చాలా బాగుంది. చాలా మంది పిక్నిక్లు కూడా చేసుకుంటున్నారు. ఈ చుట్టుపక్కల ప్లేస్ కూడా చాలా బాగుంది. పెద్ద ఖాళీ ప్లేస్లు ఉన్నాయి, వంటలు అవి చేసుకొని తినడానికి ఖాళీ ప్లేస్ ఉంది. అదే టైం స్పెండ్ చేయడానికి, టైం స్పెండ్ చేయడం అంటే ఏముంది, ఫ్రెండ్స్తో కూర్చొని ఎంజాయ్ చేయడానికి, ఏమైనా చిన్నపిల్లలతో ఆడుకోవడానికి అటు కూడా అక్కడ చాలా బాగుంది. బయట ప్లేస్ అయితే చాలా బాగుంది. గుడి వాతావరణం కూడా చాలా బాగుంది. మీరు కానీ ఒక్కసారి వెళ్ళారంటే, ఎప్పుడైనా పిక్నిక్లు, ఫ్యామిలీ పిక్నిక్స్ అలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సరేనండి, అసలు అయితే టాపిక్కి వచ్చేద్దాం మనం ఇప్పుడు. మేమైతే ఇగో పసుపది తెచ్చుకొని, వాటర్ బాటిల్స్ వాటర్ అది తెచ్చుకొని పసుపది అక్కడే కలుపుకొని మెట్లకైతే పసుపు రాసి బొట్లెట్టడానికని స్టార్ట్ చేసాము. నేను మా చెల్లి పెడదామని నేను అనుకుంటే, మా చెల్లి అన్నది, అక్క నువ్వు ఎలాగో ఒక వ్లాగ్ చేసుకుంటావు, వీడియో తీసుకుంటావు కాబట్టి నువ్వు తీసుకో, పెద్దబ్బాయి నేను పెడతామని చెప్పేసి వాళ్ళిద్దరూ పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటూ వచ్చారు. మా చిన్నబ్బాయి అయితే అస్సలు వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ, అక్కడ రాయకమ్మా పసుపు ఎలా రాయాలి అనేసి మా చిన్నబ్బాయి చెప్పేవాడు. మా చిన్నబ్బాయి అంటే చెల్లాలి బాబు వీడు. మా పెద్ద అబ్బాయిని తీసుకెళ్ళాను. మా చిన్నబ్బాయి లేడు, స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల రాలేదు వాడైతే. మేమైతే అలా గుడికైతే వెళ్ళిపోయాము. మెట్టికి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని పై వరకు అలా వెళ్ళిపోయాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి ఇలా గుడికి వెళ్ళి ఏదైనా మనస్ఫూర్తిగా అక్కడ టైం స్పెండ్ చేస్తే ఉన్న కష్టాలు అన్ని బాధలు అన్నీ కూడా మర్చిపోతాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే నా పరిస్థితి కూడా అంతే. అసలే ఛానల్ స్టార్ట్ చేశాను, ఏంటి దీని మొహానికి ఛానల్ అవసరమా, ఎప్పటికి సక్సెస్ అవుతుంది, నిజంగానే సక్సెస్ అయిపోదామనే, ఏటి నటించేద్దామనే, ఏటి సినిమాలు తీసేద్దామనే, అది ఇది అని ఎలాగో కామెంట్లు పెడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. కామెంట్స్ రూపంలో పెట్టకపోయినా చాలు కదా, మనకి ఊర్లలో ఎలా ఉంటుందో తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు కూడా. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేస్తే నేను సినిమాల్లో నటిస్తాను, నటించకపోతాను, వీడియోస్ చేస్తాను, చేయకపోతే అవన్నీ తర్వాత, కనీసం నా ఛానల్ సక్సెస్ అయితే నాకు అదే చాలు ఫ్రెండ్స్. మీరు కాస్త సపోర్ట్ చేయండి నా ఛానల్కి. మీరు సపోర్ట్ చేస్తూ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అలా కొంతమందికి నా ఛానల్ షేర్ చేశారంటే నిజంగానే నేను సక్సెస్ అవుతాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అయితే గుడి మెట్లకి పసుపు రాసుకుంటూ బొట్లు పెట్టుకుంటూ పై వరకు వెళ్ళాము. కానీ కొంతవరకు వెళ్ళాక మా పెద్దబ్బాయి అన్నాడు, మమ్మీ అంటాడు. మా పెద్ద అబ్బాయి మా చెల్లిని పిన్ని అని ఫస్ట్ నుంచి ఎప్పుడు పిలవలేదు, అలవాటైపోయింది పిల్లలకి, కొద్దిగా ఎలా చెప్తే అలా అలవాటు అవుతుంది కదా. మేము ఫస్ట్లో సరదాగా మమ్మీ అవుతుందమ్మా, మమ్మీ అని పిల్లన ఏదో ఒక సరదాగా అన్నామో లేదా ఆడికి ఇంకా అదే అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు అందరూ దెబ్బలాడతారు, మమ్మీ ఏంటమ్మా పద్ధతిగా పిన్ని అని పిలవచ్చు కదా అంటారు. కానీ ఆడు అలాగే పిలుస్తాడు. మమ్మీ అంటే ఏమైంది, పిన్ని అంటే ఏమైంది, పిన్నే కదండి ఎప్పటికైనా. పిన్నికి అక్క పిల్లలకి ఉన్న ఆప్యాయత మాత్రం భలే ఉంటుంది కదండి, బౌండింగ్ చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరైతే చాలా నిజంగా ఒక
సొంత తల్లి పిల్లలాగా ఉంటారు, చాలా బాగా ఉంటారు. మా చెల్లి కూడా మా పిల్లలు బాగా చూసుకుంటుంది. నాకు కూడా మా చెల్లి అంటే చాలా చాలా ఇష్టం. అయితేనేమో మేము వీడియోస్ పసుపు రాసి బొట్లు పెడుతుంటే అక్కడ ఇంకా చాలా మంది భక్తులు ఉంటారు కదా. పండగలు కూడా పెద్ద పెద్ద పండగలు కూడా వస్తాయి. అంటే అంటే పెద్ద అదే డప్పులతోటి పండగలు అవి చేసుకున్న వాళ్ళు, పోతులు అవి వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా వస్తారట. మేము పసుపు రాసి బొట్లు పెట్టుకెళ్తున్నాము, పండగ వస్తున్న సౌండ్, అదే డప్పుల సౌండ్ అదే వస్తుంది. అమ్మో తొందరగా పసుపు రాసి బొట్లు పెట్టుకెళ్ళాలి, ఎందుకంటే భక్తులు ఎక్కువ వచ్చేస్తారు కదా. పండగ వచ్చిందంటే పోతులు, డప్పులు, దరువులు, సాంబ్రాణి ధూపాలు ఇవన్నీ చాలా హడివడి ఉంటది. అందుకని చెప్పేసి మేము కొద్దిగా కంగారుగానే పెట్టాము. అసలు ఖాళీ ఉండదట గుడి దగ్గర, ఖాళీ ఉండదమ్మా, మీరు బాగానే వచ్చారు కాబట్టి తొందరగా పెట్టేసుకోండి అని చెప్పారు. మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి ఇంకా తొందరగా చాలా బేగా మార్నింగే వెళ్ళిపోయాము. అలా వెళ్ళాం కాబట్టి ఇంకా, లేకపోతే ఇంకా ఇంకా బోల్డన్ని పండగలు వస్తాయట ఈ పడమటమ్మ తల్లి గుడికి. తప్పేముందండి వస్తే, ఇలాంటి అమ్మవారి తల్లులు గ్రామ దేవతలు ఉండబెట్టికే కదా మనకంతా మంచి జరుగుతుంది. అలా అని చెప్పేసి ఎలాగైతే మేమైతే ఇంకో చూడండి కొద్దిగా పైకి అలాగే ఇంతవరకు కష్టపడితే ఇంత కొద్దిగా పైకి వచ్చాము. ఇక్కడ దాకా వచ్చాక మళ్ళీ పసుపు కొద్దిగా అయిపోయిందని చెప్పేసి కిందకెళ్ళి పసుపు తెచ్చుకొని అక్కడి నుంచి మేము వాటర్ తెచ్చుకున్నాం కదా, మరి ఆ పసుపు వాటర్తో ఎక్కువ కలిపితేనే అవుతుంది. అస్తమానం ఇట్లా ఆరిపోయేవి, ఎందుకంటే కొద్దిగా ఎండ ఎక్కువగానే వచ్చేసింది మార్నింగ్ అయినా సరే, ఆరిపోయేది తొందరగాన. వాటర్ ఎక్కువ పడిపోయింది పసుపుకి, ఎంత ఎక్కువగా తీసి పెట్టినా సరే ఆ తొందరగా ఆరిపోయేది. మా చెల్లి తొందరగా బుట్లు పెట్టుకెళ్ళింది. ఆ అమ్మవారు మా చెల్లి కోరిక తొందరగా నెరవేర్చాలి కాబట్టి ఆ తొందరగా అంటే కాబట్టి అని కాదు, అమ్మవారి దయ్య మన రాతలో ఉన్నది, గీతలో ఉన్నది మనకి లేనిది కావాలంటే వచ్చేది కదా. మనకి ఎంతవరకు ఉంటే అంత అవుతుంది, ఎంత జరగాలంటే అంత అవుతుంది. దానికేముంది, మనం ట్రై చేస్తాం మన వంతు ప్రయత్నంగా, ఏదైనా ఆశపడి ప్రయత్నిస్తాం, దేవుడి కరుణిస్తే సక్సెస్ అవుతుంది, దానికేముంది అని చెప్పేసి ప్రయత్నించాము. ఎలాగైతే మా చెల్లి మెట్లకు బొట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ పడమటమ్మ తల్లి గుడి అండి. మేము గుడికి వచ్చే ముందునే ఇంకా అసలు నేను ఎక్కడైనా ఇంటి దగ్గర బయలుదేరితే చాలు ఎక్కడో వీడియోస్ తీయడానికి వెళ్తుంది, షార్ట్స్ చేస్తుంది పిల్ల. ఏం పనా పాట, ఊరి మీద తిరగడం, ఎక్కడో దగ్గర వీడియోలు తీయడం, దాటడాలు గెంతడాలు మనలో ఎవరికైనా ఉన్నాయేటి అలాంటి చేస్తలు అన్నట్లుగా అందరూ అంటారు. కానీ మరి ఏం చేస్తాం, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, అందుకని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను ఛానల్. వీళ్ళంతా ఏమో ఎలా అంటున్నారు, నేనైతే చెప్పాను, మా ఆయనకైతే అన్నాను, బుజ్జి మానేస్తానే. ఏమండి అని నేను ఎప్పుడు అననండి, ఏదో వీడియో గురించి నేను అలా అన్నాను. నేను ఎప్పుడు తనని బుజ్జి అని అంటాను, తను కూడా నన్ను బుజ్జి అని అంటాడు. బుజ్జి నేను వీడియోస్ చేయడం మానేస్తాను, ఎందుకంటే అందరూ కామెంట్ చేస్తున్నారు, ఎక్కిరిస్తున్నారు, వీధిలో నడుచుకొని వెళ్ళా సరే ఏదో ఒకటి అంటున్నారు అని చెప్పేసి అడిగాను. కానీ మా ఆయన అయితే ఒకటే మాట అన్నాడు, నేను నిన్నేమైనా అంటే నువ్వు ఇబ్బంది పడు, నీకేమి ఎవరేమంటే నీకెందుకు, నువ్వేం తప్పు పని చేయలేదు కదా, యాక్టింగ్ చేసుకుంటున్నావు, ఏదో పనికి వెళ్తున్నావు వస్తున్నావు, నీ మనసు రిలాక్స్డ్గా ఉంటుంది, నీకు ఇష్టమైన పని చేస్తే చేసుకో, ఎవరో ఏదో అంటే నీకు ఎందుకు చెప్పు, నువ్వేం భయపడి పని లేదు, నువ్వు దర్జాగా నీ వీడియోస్ నువ్వు చేసుకో అని చెప్పేసి మా ఆయన నాకు సపోర్ట్ చేశాడు. కాబట్టి నేను వాళ్ళు ఎవరో ఏమన్నా సరే కొద్దిగా వాళ్ళు అన్న మాటలో నాకు నా మనసుకి బాధ కలిగించినా, బాధ అనిపించినా నేను పట్టించుకోకుండా నేను ముందడి వేస్తున్నాను. ఏమో నా ఈ ముందడికి మీరు సపోర్ట్ చేస్తే కనుక ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. చెయ్యండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మా అక్క కొంత టాపిక్ చెప్పిన తర్వాత అయినా సరే తన టాపికే చెప్తుంది, తర్వాత అయినా తన టాపికే చెప్తుందని అనుకోవద్దు, ఎందుకంటే పరిస్థితి అలా ఉంది. ఇంతవరకు వచ్చాను, ఇప్పుడు చూస్తే యూట్యూబ్ ఛానల్స్ ప్రాసెస్ మారిపోతుంది, వాచ్ అవర్స్ అన్నీ పెంచేస్తున్నారు, అన్నీ ఇదైపోతుంది. కాబట్టి మీరందరూ కాస్త సపోర్ట్ చేసి నా ఛానల్కి, ఇప్పుడే నా ఛానల్ మోనిటైజేషన్కి సపోర్ట్ చేసి వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తే చాలా బెటర్ ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, ఇంత రిక్వెస్ట్ చేసి ఎందుకు అడుగుతున్నానో. కాస్త నా వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. ఇంకో ఎలాగైతే నేను కూడా ఎలాగో పసుపు తీసుకొచ్చి కలిపేసి, కొంత భక్తి అయినా నాకు తల్లి ఆశీస్సులు దొరుకుతాయని చెప్పేసి కొన్ని నేను పసుపు రాసి పెడతానని చెప్పి తీసుకొని నేను కూడా పసుపు రాసి అయితే బొట్లు పెట్టాను. పసుపు రాసుకుంటూ నేను వెళ్ళిపోతుంటే చెల్లె బొట్లు పెట్టుకొచ్చింది. ఇంకా తల్లి దగ్గరికి వచ్చేసాము. చూడండి, అమ్మవారిని చూపిస్తాను, కానీ ఫస్ట్ అయితే అమ్మవారిని తీయకూడదు అని అన్నారు లోపల గుళ్ళో పంతులు గారు. పర్వాలేదు, అమ్మవారే కదా అందరూ చూస్తారు. ఇంకా కావాలంటే భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా ఈ తల్లి మహిమను తెలుసుకొని వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు, ఇంకా మంచిగా భక్తులందరూ వస్తారని చెప్పేసి అమ్మవారికి కూడా తీశాను. నిజమండి, మీరు నిజంగా మీ మనసులోని ఏదైనా కోరుకొని
తల్లికి ముడుపు కట్టుకొని ఆ ముడుపు చెల్లించుకోవడానికి గుడికొచ్చి ముడుపు చెల్లించుకొని తల్లి దర్శనం చేసుకొని వెళ్తే నిజంగా మీకు ఎలాంటి కోరికైనా తీరుతుంది. ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళు కూడా ఈ గుడి దగ్గర వాళ్ళకి పిల్లల సంతానం కలగాలని అలాంటివన్నీ కూడా తల్లి దగ్గర ఏమో ఒక రాయి వేస్తే ఏం పోయింది, అమ్మవారికే కదా, అమ్మవారు తినేసేది ఏమి ఉండదు. మనం కట్టిన ఆ ముడుపు కూడా అందులో అది ఎలా చేరుకుంటుందో కూడా మనకు తెలియదు కదా. ఆ తల్లికి వెళ్ళింది ఆ ధూపము అదే అంతే, పసుపు కుంకుమ చెట్టుకి తింటది, పళ్ళు కాయలు మళ్ళీ తిరిగి మనమే తింటాం, పక్షులు చిన్న చిన్న సూక్ష్మజీవులు అలాంటివే తింటాయి. కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు అమ్మవారికి మొక్కుకొని తల్లి దర్శనం చేసుకోవడానికి రండి. అమ్మవారి దగ్గరికి ఎక్కడికి వెళ్ళా మనమైతే పోతురాజు బాబు నొక్కకూడదు, ఎందుకంటే అక్కజల్లులకి ధైర్యాన్ని ఇచ్చే అన్నదమ్ముడు అతను లేకుండా అసలు అక్కజల్లులు ఎక్కడ ఉండరు. మనమైనా అంతే కదా, అన్నయ్యో తమ్ముడో ఉంటే మాత్రం వాళ్ళకి ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాత ఎవరికైనా మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. మనం ఎవరికి ముందు ఫస్ట్ మనం ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తాం, అన్నయ్యలకి తమ్ముళ్ళకి మాత్రమే. అన్నయ్యలు తమ్ముళ్ళ తర్వాత ఎవరైనా సరే. ఇంకా చూడండి అతని దగ్గర కూడా నీట్గా చేసి పసుపు రాసి బొట్లు పెట్టాము. ఇంకా మేము గుళ్ళోకి వెళ్ళకముందు వెళ్ళండి అంటే గుడి మెట్లు పూర్తి చేస్తాము, అమ్మవారి దగ్గర మెట్లు అవి పూర్తి చేస్తాము. తర్వాత పోతురాజు బాబు దగ్గరికి వచ్చాము. పోతురాజు బాబుకి కూడా నీట్గా అంతా పసుపు రాసి బొట్లు పెట్టి అప్పుడు మేము లోపల దర్శనానికి వెళ్ళాము. ముందే అయితే వెళ్ళిపోలేదు. ఇక్కడ పోతురాజు బాబు మెట్లు ఎక్కుతుంటే పక్కన ఉంటాడు, తల్లికి ఎదురుగా ఉంటారు కదా ఎక్కడైనా సరే, అలాగే ఎదురుగా కట్టారు తల్లికి, అమ్మవారి తల్లికి. గుడికి ఆపోజిట్లోనే కట్టారు. చూడండి చుట్టుపక్కల అంతా కొండ. మనం ఈ కొండపై నుంచి చూస్తే మనం మెట్లు అవి అన్ని కొండ ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది. మనం ఇంతవరకు బొట్లు పెట్టుకొచ్చిన మెట్లు కూడా ఇవే ఈ లైను, అంటే అక్కడ ఎక్కువ తీయలేదు. ఈలోగా మేము ఇక్కడ బొట్లు పెడుతున్నాము, మా మరిది వచ్చేసాడండి. రావడం అనుకున్నాము, కానీ మా మరిది గారు కూడా వచ్చారు చక్కగా. మా చెల్లి ఇంకా ఫోన్ చేసి అమ్మవారి తల్లి దర్శనం చేసుకుందాం రా అని చెప్దామనేసి అనుకున్నది. ఈలోగానే ఏదైనా సరే తల్లి వాళ్ళకుండదు కదా, వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు రావాలి, మొక్కుకున్నది వాళ్ళ భార్య కదా అని చెప్పేసి రప్పించేసుకుంది. వాళ్ళిద్దరూ కూడా ఇంకా అమ్మవారి తల్లి దర్శనానికి అయితే లోపలికి అందరమే వెళ్ళాము. అప్పటికే కొంతమంది భక్తులు దర్శనం చేసుకొని పూజ చేయించుకుంటున్నారు. ఈలోగా మేము కూడా వెళ్ళిపోయాము లోపలికి. అమ్మవారి తల్లి చూడండి, అంటే ఇక్కడ నుంచి తీసాను కానీ అమ్మవారు క్లారిటీ పడలేదు, ఫోటో తీసుకున్నాను. ఈ తర్వాత ఆ లోపలికి వెళ్ళాక పంతులు గారిని అడిగి కొన్ని ఫొటోస్ మాత్రమే తీసుకుంటానండి అంటే సరే అమ్మ అయితే తీసుకో అన్నారు. తర్వాత పక్కకు వస్తే సరస్వతి గుడి ఉంటుందండి, సరస్వతి అమ్మవారి తల్లి గుడి ఉంటుంది. అక్కడ మా చిన్నబ్బాయి బాగా చదువు రావాలని దండం పెట్టుకుంటాం దొడ్డ నన్ను ఎత్తుకో అన్నాడు. అక్కడికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాము. అక్కడ పెట్టేసుకున్నాక బయటకు వచ్చాక ఇక్కడ పెంకులు ఇల్లు కడితే కోరికలు నెరవేరుతాయి అంటారు కదా, మా చెల్లి మా శ్రీచరణ్ మా పెద్దబ్బాయి నేను అందరమే ఇల్లులు కట్టేశాము. వాళ్ళ కోరికలు ఏమో కానీ నేనేం కోరుకొని ఉంటానో మీరైతే గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. తప్పకుండా మీరు గెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరందరూ కూడా మా పరమటం తల్లి గుడికి రండి, మీకు కూడా మంచి జరుగుతుంది. అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. అలాగనే నా వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి, నా ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. మీరందరూ బ్లెస్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ తొందరలోనే వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని ఛానల్ సక్సెస్ అవుతుంది. అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎంతైనా మేము అందరం ఒకటే కదా ఫ్రెండ్స్, అందరూ ఒకటే అంటే మమ్మల్ని మీతో పోలుస్తున్నారేటని అనుకోవద్దు, సపోర్ట్ చేయండి. లాస్ట్ని అయితే ఫైనల్గా దండం పెట్టేసుకొని అందరం ఇంటికి వెళ్ళిపోయాం. కాబట్టి మీకు కూడా నేనైతే బాయ్ చెప్తాను, కానీ బాయ్ చెప్పినా సరే ఫస్ట్ ముందు చెప్పేది ఒకటే, మా అక్క ఇన్నిసార్లు చెప్తుంది ఎంతసేపు చెప్తుంది అని అనుకోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎవరైనా ఇంకా ఈ వీడియోస్ చూస్తూ కూడా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉండుంటే నా ఛానల్ ఇప్పుడైనా పర్వాలేదు, ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ షార్ట్స్ అన్నీ కూడా కంప్లీటెడ్గా చూడండి. ఎందుకంటే మీరు నా వీడియోస్ షార్ట్స్ చూడడం వల్ల నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి. కాబట్టి మీరైతే నా వీడియోస్ షార్ట్స్ చూడండి, లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేనైతే ఈ ఇల్లుని ఎందుకు కట్టానో అక్క ఈ కోరిక నువ్వు కోరుకొని ఉంటావు అందుకే నేను ఈ కామెంట్ పెడుతున్నానని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇగో చూడండి మేము కట్టుకున్న ఇల్లులు అయితే ఓకే అయిపోయి కంప్లీట్ చేసేసాము. కానీ మా చిన్నబ్బాయి చూడమ్మా నేను ఎలా కట్టానో, నా ఇల్లుకి వీడియో తీయు అలా అని చెప్పేసి చెప్పారు. కానీ కొద్దిగా తీసాను. వాడు చూడండి వీడియో కనిపించలేదని ఇంకా దగ్గరకు వచ్చేస్తేనేమో నేను వాడికి కూడా వీడియో తీసాను. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఇట్లనే నా వీడియోస్ చూస్తూ నా ఏంటంటారు షార్ట్స్ అన్నీ కూడా చూడాలి, లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు.
ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇది మా క్యూట్ స్మాల్ ఫ్యామిలీ. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు. ఇది మాత్రం మా చెల్లి, పిల్లలు, నేను మాత్రమే. కొన్ని పిక్స్ తీసుకొని మీ అందరికీ బాయ్ చెప్పేయచ్చు అని చెప్పేసి కిందకి రిటర్న్ అయిపోయాము. కిందకి వెళ్తున్న వీడియో ఇది. కిందకి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి తీయాలని అన్నామనేసి మా చిన్నబ్బాయి అలాగా ఎక్సర్సైజులు చేశాడు. ఫ్రెండ్స్ ఇది రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా పడమటం తల్లి గుడే. అంటే పడమటం తల్లి దగ్గరలో, గుడి దగ్గరలో అదే కింద, అంటే గుడి పైన ఉంటుంది అనమాట. కింద ప్లేస్ అంతా చాలా బాగుంటుంది. ఓపెన్ ప్లేస్ లాగా నీట్గా ఉంటుంది. అక్కడ భోజనాలు అవి వండుకొని తింటారు కాబట్టి, పిక్నిక్లు అవి చేసుకుంటారు కాబట్టి, పండగలు అవి చేసుకొని అన్నీ చేసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ. ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ అవి తీయాలనుకుంటే ఫ్రెండ్స్, నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ ఇక్కడికి వచ్చి షార్ట్ ఫిల్మ్స్ చేసుకోండి. ప్లేస్ చాలా బాగుంది. పక్కనే కొండ, మంచి మంచి లొకేషన్, అది చాలా బాగుంది. వీడియోస్ కానీ షార్ట్స్కి కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరందరూ లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ నాకు మంచిగా ఉంటుంది. ప్లీజ్ అండి, ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.